నమస్కారం. ఈరోజు మనం నేపాల్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే నేపాల్‌లో కొన్ని రోజుల ముందే అల్లర్లు జరిగినాయి. అంటే జెన్‌జీ ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ జరిగినందుకు అప్పుడు కేపీ ఓలి శర్మ అని ఉన్నది ప్రైమ్ మినిస్టర్. ఆయన రిజైన్ చేసిండు. అంటే రాజీనామా చేసిండు. ఈ అల్లర్ల వల్ల. రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్‌లు జరిగినాయి. ఎలక్షన్‌లలో బాలేంద్ర షా అని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిండు. అయితే ప్రైమ్ మినిస్టర్ అయినాక కొన్ని రోజులు ఇండియా తోటి అంటే రిలేషన్‌షిప్ అంత మంచిగా లేకుండా ఆయనకి, ఇండియాకి. ఆయన ఎందుకంటే ప్రో చైనా ఆయన. ఇక్కడ ఇండియా పైన టాక్సులు పెట్టుడు ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఊహించుకున్నారన్నమాట. దాని గురించి వీడియో కూడా చేసాం మనం ఫస్ట్ వీడియో. అయితే అట్లా ఊహించుకున్నాక ఆయనకే తెలిసొచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆయనే కూల్ అయిపోయిండు. కూల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ జెన్‌జీ ఉద్యమం జరిపిర్రు. దేని గురించి అంటే అప్పుడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఉద్యోగాలు ఇస్తానని మళ్ళా దాన్ని ఏదో ఇగ పోలీసుల వల్ల, ఆర్మీ వల్ల అణచివేసేసిర్రు. ఇప్పుడు ఇంకో కొత్త ఉద్యమం వచ్చింది. అయితే అక్కడ కొంచెం అల్లర్లు జరుగుతున్నాయి. ఇవేం అల్లర్లు అంటే మత ఘర్షణలు. అయితే మత ఘర్షణలు జరగడం వల్ల మొత్తం అక్కడ ఇప్పుడు మొత్తం నాన్ వయలెన్స్ అయితుంది. చంపడం మొత్తం ఇట్లా చేస్తుర్రాడ. వీడికి అఫీషియల్‌గా ముగ్గురు ప్రాణాలు పోయినాయి అని అంటుర్రు. అన్‌అఫీషియల్ ఇంకేమైంది మనకు తెలవదు. మంటలు పెట్టుడు మొత్తం ఇదే చేస్తుర్రు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుర్రు అంటే నేపాల్ ముందు అంటే దాని మొత్తం హిందూ రాజ్యం ఉండేది. అక్కడ రాజు ఉంటుండే. కొన్ని రోజుల తర్వాత అక్కడ దీన్ని రాజు అంటే ఈ నేపాల్‌ని రాజుల కాలం నుంచి తీసేసి ఓట్ సిస్టమ్ పెడదామని ఓట్ సిస్టమ్ తెచ్చిర్రు. ఓట్ సిస్టమ్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే అక్కడ నేపాల్ ప్రజలు దీన్ని మొత్తం హిందూ రాష్ట్రం అంటే హిందూ దేశం చేయాలి అని అడుగుతుర్రు. జెన్‌జీ ప్రొటెస్ట్ అంటే అక్కడ ఇప్పుడు కూడా చాలా పెద్దగా అయితుంది. అక్కడ హోమ్ మినిస్టర్ వచ్చి అడుగుతుండు. అంటే ఎంత పెద్దగా అయితుందో అర్థం చేసుకోండి మీరు. అయితే వీళ్ళు కొన్ని డిమాండ్‌లు చెప్పిర్రు. ఇంచుమించు 20కి పైగా చెప్పిర్రు. అంటే వాళ్ళు అన్ని ఒప్పుకోరు. ఒక 3, 4 ఒప్పుకోలేరు. మెయిన్ డిమాండ్ ఏందంటే హిందూ దేశంగా. దానికి ఇంకా వాళ్ళు ఇంక ఒప్పుకోలేరు. మస్తుమంది ఒప్పుకుర్రు అని అంటుర్రు కానీ అది తప్పు. వాళ్ళు ఇంక ఒప్పుకోలేరు. మేము దాని పైన చెప్తాం. ఇంకా 2 నెలలు గాని, 3 నెలలు గాని దాని తర్వాత మేము చెప్తాము అని అంటుర్రు. అయితే హిందూ దేశం చేస్తారా అంటే డౌటే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వేరే మతస్థులు కూడా ఉర్రు. ప్రపంచం మీద ఎవరైనా సరే, ఎక్కడైనా సరే బతకొచ్చు. అది ఆహ్, ఎవర దానికి ఏం కాదు. కాకపోతే అక్కడ వాళ్ళ సంకల్పం అనమాట అది. ఇది హిందూ దేశం చేయాలి అని. అయితే హిందూ దేశం అయితదా కాదా అనేది ఇప్పటికి ఇంకా తెలవది. ప్రొటెస్ట్ మాత్రం ఆగతలేదు ఇంకా. ప్రొటెస్ట్ ఆగకపోగా ఇది చంపడం ఏందో నాకు అర్థమైతలేదు. మొత్తం అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చిండంట చంపమని. చంపుడేందో నాకు అర్థమైతలేదు. అంటే వాళ్ళని జైల్లేయడం గానీ, వాళ్ళ పైన కేసులు చేయడం గానీ, ఇట్లాంటియి అంటే ఓ లెక్క. ఎందుకంటే అక్కడ కూడా డెమోక్రసీ గదా! పాలకపక్షం, ప్రతిపక్షం ఉంటది గదా! అక్కడ గూడా. డెమోక్రసీలో చంపుడేంది డైరెక్టు. చంపుడు గూడా అంటే మన దేశంలో ఎట్లుంటదంటే మోకాలు కింద అని మనకుంటది. మోకాలు కింద షూట్ జేయాలి అని. డైరెక్ట్ షూట్ చేస్తుర్రాడ. అంటే ఏదో మిస్ అయిందనుడు గాదు. డైరెక్ట్ షూట్ చేస్తుర్రు. ముగ్గురు హిందువులు చచ్చిపోయిర్రు ఈడికి. అంటే ఈడికి ముగ్గురు హిందువులు చచ్చిపోయారని అఫీషియల్‌గానే వచ్చింది గానీ అన్‌అఫీషియల్ ఇంకా చాలా మంది చచ్చిపోయి ఉంటారు. అక్కడ మత ఘర్షణలు జరుగుతున్నాయి. హిందూ రాష్ట్రం చేయాలని హిందువులను చంపుడేందో అసలు అర్థమైతలేదు. మరి అది ఆ దేశంకే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆయన ర్యాపర్ అయిన ఫస్టు. ర్యాపర్‌ని తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ చేస్తే గట్లయితది. చంపుడేందో జైలేయాలే. ఆహ్, కఠిన కఠిన శిక్ష ఏయండి. ఇవన్నీ చేయాలి గానీ చంపుడు అంటే ఎంతో వాళ్ళు గూడా వాళ్ళ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు గదా! ఇట్లా ఇట్లా చేయడం తప్పు. ఇండియా దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇండియా దగ్గర ఒక చిన్న దేశం అది నేపాల్ అనేది. ఆయన అనుకుంటాడు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బాలేంద్ర షా నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ అని. ఇండియా పోయి మాట్లాడాలి. చంపుడేంది అదని.